నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. రేపే కాలభైరవ అష్టమి కదండి. ఈరోజు మిరియాల దీపారాధన చేయడం వలన చాలా మంచిదండి. అదేవిధంగా గుమ్మడికాయ అందులో కూడా మనం దీపారాధన చేయడం వల్ల మంచిది. కానీ మరి మిరియాల దీపారాధన ఎలా చేస్తారు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎక్కడ చేయాలి, ఎన్ని మిరియాలు ఉపయోగించాలి ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో. మరి తిథి ఆ రోజు ఏంటి, నక్షత్రం ఏంటి, శుభాశుభ సమయాలు ఏంటి, ఇలాంటివన్నీ చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ అష్టమి. అష్టమి తిథి డిసెంబర్ 22 ఆదివారం మధ్యాహ్నం 1:42 అండి. డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 5:06 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం డిసెంబర్ 23 ఆదివారం ఉదయం 9:58 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం సౌభాగ్య రాత్రి 7:53 వరకు. తదుపరి శోభన. కరణం కౌలవ సాయంత్రం 5:10 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 6:32 వరకు. తదుపరి గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:15 నుండి రాత్రి 9:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:37 నుండి మధ్యాహ్నం 2:25 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:10 నుండి తెల్లవారితే 5:58 వరకు. అమృత గడియలు ఈరోజు లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. దీపం వెలిగించడానికి ముందుగా మంచి మట్టి ప్రమిద ఒకటి తీసుకోవాలండి. దీన్ని ఒక వీలైతే తమలపాకు లేదా ఇత్తడి ప్లేట్లు అయినా పసుపు గంధం బొట్లతో అలంకరించుకోవాలి. చూసారు కదండి నేను ఏ విధంగా అలంకరించుకున్నాను. మిరియాలు అంటే 5 లేదా 9 లేదా 21 లేదా 27 ఇలా తీసుకోవాలండి. నేను మీకు చూపించడానికి కాబట్టి 5 తీసుకుంటున్నాను. ఇవి తెల్లని ఒక వస్త్రం తీసుకొని 2 ఒత్తులు వేయాలండి. అంటే ఒక ప్రమిదలో ఒకటి లేదా మనం ఎంతమంది పేరు చెప్పి అంతమంది అన్ని ప్రమిదలో పెట్టి అన్ని ఒత్తులైనా వేయచ్చు. చూస్తారు కదా నేను 5 తీసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఒత్తి దగ్గరికి కరెక్ట్గా వచ్చేలాగా ఈ మిరియాలన్నింటినీ ఒక దగ్గర చేర్చుకొని చిన్న మూటలా కట్టుకోవాలన్నమాట. ఓపెన్గా ఉంచితే మరలా మొత్తం వచ్చేస్తాయి కదా, అందుకనేసి చిన్న వైట్ దారంతోనే మరలా మూటలా కట్టాలన్నమాట. అప్పుడు మనకి ఒత్తిలా తయారవుతుంది. చూసారు కదండి. ఇదిగోండి నేను వెనకాతలు ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్న ఈ వస్త్రం ఏవైతే ఉందో అది కట్ చేసేసాను. మరీ ఎక్కువైంది అనుకోండి మనకి ప్రమిదికి కన్నా ఎక్కువైపోతుంది అన్నమాట. చిన్నది కరెక్ట్గా మనకు ఒత్తి వచ్చేలాగా ఉండాలని నేను తగ్గించుకున్నాను. మరలా దీనికి కరెక్ట్గా అయితే మనం ఆముదం నూనె అయితే చాలా మంచిదండి, మంచి ఫలితాలు వస్తుంది. లేదా నువ్వుల నూనె అయినా. నేను ఇప్పుడు మీకు చూపించడానికి నువ్వుల నూనె తీసుకున్నాను అనమాట. నువ్వుల నూనెను ఒత్తిని నానబెట్టి దీన్ని ఇంట్లో కాదండి మనము అయితే కాలభైరవ స్వామి గుళ్ళో అయినా లేదా శివాలయంలో అయినా మనం వెలిగించవలసి, అది అష్టమి తిథి ఉన్న సమయంలో వెలిగించవలసి ఉంటుంది. ఇలా వెలిగించడం వల్ల మనకి రుణ బాధలైనా ఇప్పటి వరకు జరగనివి, మనకి ఎన్ని పూజలు ఎన్ని చేసినా జరగట్లేదు అనుకునే అంత
పెద్ద కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయండి. చూసారు కదండి. దీన్ని ఒత్తి వెలిగించడానికి ముందుగా మనం ఆ మిరియాల మీద కొంచెం కర్పూరం కానీ చల్లినట్టయితే మనకు తొందరగా వెలుగుతుంది. ఇలా 9 సార్లైనా 11 సార్లైనా కాలభైరవ స్వామి గుళ్ళో అయినా లేదా శివాలయంలో అయినా మనము వెలిగించుకుంటే మంచిదండి. ఏ రోజు కుదరకపోయినా ఈ కాలభైరవ అష్టమి రోజైనా వెలిగించుకోవడం వల్ల తప్పక మనం ఏ కోరిక అనుకుంటే అది మాత్రం నెరవేరుతుందండి. చాలా మహిమగల అంటే ఈ దీపం అండి ఇది. ఇదే కాకుండా కాలభైరవ అష్టమి రోజు బూడిద గుమ్మడికాయతో దీపారాధన అనేది చేస్తారండి. మరియు కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల కూడా ఎటువంటి రుణ బాధలు ఉన్నా లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా తీరుతాయండి. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. దీపారాధన కూడా చాలా సింపుల్ రెమెడీ అండి. ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడో కానీ రాదు. ఈ దీపాన్ని మాత్రం ఇంట్లో మాత్రం పొరపాటున కూడా వెలిగించకండి. గుడిలోనే ఇందాక చెప్పుకున్నట్టు కాలభైరవుని గుడిలో లేదా అంటే శివుని గుడిలో వెలిగించుకోవచ్చు. మరి వెలిగించుకునేటప్పుడు వెలిగించుకున్న తర్వాత అయినా వస్తే కాలభైరవాష్టకం చదువుకుంటే చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.